ముందుగా మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మా ఎలక్ట్రిసిటీ ముందురండి సార్, మా ఈఈ గారికి, మా ఎంఆర్ఓ గారికి, మా ఏడీ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి, అలాగే ముఖ్యంగా మా సిపిఎం పార్టీ మా శివన్నకి, మా ప్రసాదానికి, వీళ్ళందరూ చంద్రన్నకి, వీళ్ళందరూ కూడా మా మణిబాబుకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది గతం నుంచి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా మా గురవయ్య వార్డులో ఉన్నవాళ్ళు అందరూ కూడా గురవయ్య అంటే ప్రాణం. ఎందుకంటే ఆయన 3 సార్లు 4 సార్లు కౌన్సిలర్గా ఆయన కావచ్చు, ఆయన మరదలు కావచ్చు, ఎవరో ఒకరు అక్కడ ఎన్నికయ్యేటువంటి కార్యక్రమం. గతంలో కూడా వాళ్ళ వార్డులో బ్రహ్మాండ కార్యక్రమాలు చేశాం. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏం కావాలో కూడా మా దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు మా శివన్న, మా ప్రసాదన్న. అలాగే ఖచ్చితంగా అప్పుడు నీళ్లు లేవంటే అప్పుడు మా నాగరాజ ఇక్కడ దీపాలయం సర్పంచ్గా వాళ్ళ మదర్ ఉన్నప్పుడు, ఎంపీపీగా వాళ్ళ మదర్ ఉన్నప్పుడు నీళ్లు కూడా ఇక్కడికి ఏర్పాటు చేసామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సిమెంట్ రోడ్డు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే వేసామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా కొద్దిగా వివాదాస్పదమైనటువంటి ఇష్యూ ఉంది ఇక్కడ. అలాగే ట్రాన్స్ఫారం ఇబ్బందికరంగా ఉంది. మా ఈ గారు, ఏడీ గారు కూడా చెప్పాం, ఈ వైర్లన్నీ కూడా మారుస్తారు 3 రోజుల్లో కూడా ఇళ్ల మీద లేకుండా వైర్లన్నీ కూడా మారుస్తామని చెప్పి కూడా మా ఏడీ గారు, మా సార్ కూడా చెప్పారు. అట్లాగే మా ఎంఆర్ఓ గారికి సర్వే చేయమని చెప్పారు. అసలుకి మీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు రాకపోయి చేస్తున్నారు, అది ముందు కావాలా. ఎందుకంటే అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఆగిపోయేసి ఇది మా స్థలం అని చెప్పి వేరే గందరగోళం చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా నీళ్ల ప్రాబ్లం ఇబ్బందికరంగా ఉంది, అది కూడా ఎట్లా పోవాలనేది కూడా ఆలోచిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి ముందు ప్రొడక్షన్ సంబంధించినటువంటి వాల్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మా ఏడీ గారికి తెలియజేస్తున్నాం. అలాగే శానిటేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతా పేదవాళ్ళు వదిలేస్తే కడుపు కోసం బయట పనిచేసేవాళ్ళు చాలా అందరూ కూడా అనారోగ్యాలతో ఉన్నారు. చూస్తుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక అనారోగ్యంతో ఏదో ఒక బాధ లేకుండా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నా బాధ్యత. ఎందువల్లంటే నేను కూడా నుండి వచ్చిన వాడిని. వాళ్ళందరూ కూడా గతంలో కూడా నన్ను మున్సిపల్ చైర్మన్ అప్పుడు దగ్గర నుంచి వాళ్ళందరూ ఆశీర్వదించారు నన్ను. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళందరూ ధైర్యం చెప్పి ధైర్యంగా కూడా ఎక్కడన్నా చెప్తాను. అలాగే పైపెచ్చు ఆంధ్ర ప్రభలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మా భవాని బయట తీసుకొచ్చి పేపర్లో వేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి సీఎం, మా ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర కూడా ఎమ్మెల్యే గారు మీరు పోయి ఒకసారి చూసి అది పరిష్కరించండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా తెలియజేస్తుంది. అది ఎమ్మెల్యే వచ్చింది కాదు, సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ మేమందరూ కూడా చూడడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరిస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. అలాగే చాలామంది ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకుని చాలామంది బిల్లు చూపిస్తున్నారు. నేను శివన్నకి రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి చెప్తే ఎన్నికైనా కరెక్ట్గా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా సూచిస్తాను. అంటే సంవత్సరం లోపల మనం గెలిచిన 15 నెలల లోపల, అంతకుముందైతే మనం ఏం చేయలేం, కానీ మనం గెలిచిన 15 నెలల లోపల ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సంబంధించిన ఇన్ఛార్జి టీచర్ ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. మా కమిషనర్ గారు వేరే ఇన్ఛార్జిగా వేశారని చెప్పారు. కాబట్టి రెగ్యులర్గా ఇక్కడ బ్లీచింగ్ చల్లడం కానీ, ఈ కాలువలు సంబంధించిన క్లీన్ చేయడం కానీ కూడా చేయాలని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ బోరు చూస్తే బోరు చుట్టూరు బురద, ఎవరు కొట్టుకుంటారు? వేస్ట్ కదా. అంత బురదలో జనాలు పోయి పడితే అదొక ఇరిగిపోతే మళ్ళీ పేదవాడు చూసుకుంటే పరిస్థితి కాదు. కాబట్టి అది కూడా టోటల్ శానిటేషన్ సంబంధించిన వాళ్ళు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు ఎందుకైతే మేము వచ్చామో అవన్నీ కూడా మ్యాక్సిమం మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కమిషనర్ గారు కూడా చెప్పాం, ఈ రోడ్డు కొద్దిగా ఒక బిట్ ఉంది సార్, ఇది కూడా ఎస్టిమేషన్ వేసి పెట్టిస్తే ఇది కూడా శాంక్షన్ చేయమని చెప్పి కూడా మా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి అధికారులు మాకు కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ మీటర్స్ కూడా అడుగుతున్నారు ఏడీ గారు. పేదవాళ్ళు 5,000 కట్టే పరిస్థితి కాదు, వాళ్ళ దగ్గర 100 రూపాయలు కడతారు, ఇంకేమంటే 1200 లోపల కట్టేటువంటి కార్యక్రమం తప్ప అంతకన్నా ఎక్కువ కట్టలేరు. దాని ప్రకారం అధిక ఎస్సీస్కి ఏ యొక్క లబ్ధి చేకూరుతుందో, ఏ చట్టాలు ఎస్సీలకి ఎంతంత కడితే మీటర్ ఇస్తారో అది ఒకసారి ఆలోచించి వాళ్ళందరూ కూడా న్యాయం చేయమని చెప్పి వాళ్ళకి ఒక వారం రోజుల లోపల మీటర్స్ మళ్ళీ మన దృష్టికి రాకుండా చేయమని చెప్పి కూడా మా ఈడీ గారికి, ఈ గారికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ విషయంలో అందరూ కూడా అధికారులు నాతో కోఆర్డినేట్ చేసుకోమని తెలియజేస్తున్నాం. అన్ని విషయాలు కూడా మా కమిషనర్ గారు సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని పరిష్కరించమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇమీడియట్గా సోమవారం ఇక్కడ సర్వే నిర్వహించాలని చెప్పి ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం.
సర్వే చేసి అసలు ఏంది తేల్చండి ఒకసారి. ఎవరైనా తాగుపోయి కోర్టులో ఉన్న పర్లా తేల్చండి ముందు, ఎవరైనా తాగుపోయి చేస్తున్నారు ఈ స్థలాన్ని అనేది తేలితే బాగుంటుంది. ఎందుకంటే మన ఊరికే దాన్ని చెప్పే ముందు ఇబ్బందికరమైన పరిణామం. పేదవాళ్ళు వీళ్ళు కోర్టుకు పోయే అంటే స్థాయి అది కాదు, అవతల వాళ్ళు పోయినా అది మన అధికారులుగా మనం పేదవాళ్ళకి న్యాయం చేయాలి. కాబట్టి దీన్ని తీసుకోవాలని చెప్పి కూడా ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఇప్పుడే మా 33వ వార్డు ప్రజలందరూ కూడా వచ్చారు. సార్ మేము ఒకసారి మా వార్డుకి రాని చెప్పి కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా వస్తానమ్మా ఈసారి. ఆల్రెడీ సంబంధించిన రోడ్లు కాలువలు కూడా శాంక్షన్ చేసాము. అవి కూడా త్వరలో 10-15 రోజుల్లో అవి కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తాం. అక్కడ ఉన్నటువంటి మా కౌన్సిలర్ మా సుబ్బమ్మ గారు, అలాగే మా శ్రీదేవమ్మ, మా సరస్వతమ్మ, మా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పర్వీనమ్మ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు కూడా కాంట్రాక్టర్స్తో మీటింగ్ ఉంది. ఈ యొక్క రోడ్లు ఏ విధంగా చేయాలో, ఎంత త్వరగా చేయాలనే విషయం కూడా చర్చించి త్వరగా అవన్నీ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం.